మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా. దేవాదేవుడు మరి యొక్క నూతన దయచేసిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఈ దినం మనం చేసే పనంతా దేవునికరంగా ఆశీర్వాదకరంగా ప్రార్థన చేసుకుని వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉందరు. ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉందరు. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ మాట రాయబడింది. ఎవరైతే ఆయన సన్నిధికి భయపడతారో, ఆయన భయభక్తి కలిగి ఉంటారో వాళ్ళకి ఏముంటుందండి? క్షేమం ఉంటుంది అంటున్నాడు దేవుడు. సమాధానం ఉంటుంది ఆ బిడ్డలకి. ఎందుకంటే దేవుడు అంటే భయము. ఇప్పుడు అలాగే యోసేపు గారి జీవితంలో కూడా మరి అలాగే ఆయన భయభక్తి కలిగి ఉన్నప్పుడు మరి క్షేమం కలిగింది, ఆశ్రయించబడ్డాడు, దీవించబడ్డాడు. అంటే పోతిఫర్ గృహంలో ఎన్నో శ్రమలు, కష్టాలు, పోతిఫర్ భార్య ద్వారా శ్రమలు, నిందలు, జైలుకి వెళ్ళటం, ఆ జైలు జీవితం నుంచి ఆఖరిగా ఏం చేశాడండి? దేవుడు అతన్ని ఆ దేశంలో ప్రధానిగా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా ఉందరు. ఎప్పుడు కూడా యెహోవా యందు భయభక్తి కలవారు క్షేమంగా ఉందరని ప్రభు. దేవుని యందు భయభక్తి కల ప్రతి బిడ్డ కూడా క్షేమము, సంతోషము, సమృద్ధి ఇస్తాడు దేవాదేవుడు. కాబట్టి ఈ వాగ్దానం సహోదరుల సహోదరి ఎప్పుడు కూడా మనం ఆయన భయపడుతూ ఉండాలి. ఆయన భయభక్తి ఎప్పుడు, ఎందుకంటే ఆయన మనల్ని చూచుచున్న దేవుడు, మనల్ని చూచుచున్న దేవుడు, మన హృదయాలను ఎరిగిన దేవుడు, మన తలంపులు ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయనకు భయపడే వారు ఇప్పుడు కూడా క్షేమంగా ఉంటారని ప్రభు అన్నాడు. చూడండి, అదే ప్రసంగి 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకి తగిన శిక్ష శీఘ్రంగా కలగపోటు చూసి మనుషులు భయమెడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు. ఏమంటున్నా? శీఘ్రం చాలా మన దేవుడు దీర్ఘశాంతం గలవాడు. ఇక్కడ భక్తుడు ప్రసంగి 8:11 ఏమంటున్నాడు? దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలుగపోటు చూసి మనుషులు భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదురు. ఎందుకు అంటే దేవుడు త్వరగా మనం శిక్షించడు, దీర్ఘశాంతం గలవాడు మనల్ని అందుకే చాలా మంది దేవుడిని చూస్తున్నాడా చూడడం, బుద్ధి లేని వాళ్ళు మాట అంటారు. దేవుని భయభక్తి గల వాళ్ళు ఈ మాట అంటారు. దేవుని భయభక్తి గల ఆయన చూస్తున్నాడు, భయం ఉంటుంది. భయం లేని వాళ్ళు ఏం చేస్తారండి? దేవుడు చూడట్లేదు అనుకో. ఆయన ఏంటంటే దేవుడు దీర్ఘశాంతంగా మనల్ని అందరినీ కూడా దినమెల్లా ప్రేమిస్తున్నాడు. ఎంతగానో ఈ దేవుడు ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. ఎంతగానంటే తన కుమారుడు ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. కాబట్టి మనం కూడా హృదయపూర్వకంగా తప్పులు చేస్తున్నాం. కాబట్టి మనం వాళ్ళని చూసి వాళ్ళు అలా చేయాలి, మనం కూడా అలా చేయాలని ఉన్న ఆలోచన మనం తీసుకెళ్ళి. ఎందుకంటే ప్రతిదీ వాని క్రియలు చెప్పున దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తూ ఉంటాడు. కాబట్టి మన క్రియలు బట్టి మన ప్రతిఫలం వస్తుంది. మన జీతం ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర నేను శీఘ్రం వస్తాను, మీ జీతాన్ని నేను పట్టుకుని వస్తా అంటున్నాడు. కాబట్టి మనం చేసిన ప్రతి పనికి దేవుడు మనకి జీతం ఇచ్చేలాగా దేవుడు సహాయం చేసినగా ఆయన సంధికి భయపడేవారు క్షేమంగా ఉందరు గాక. ఈ దినమా ఆయన సంధిలో గడిపే కృప దేవాదేవుడు దయచేయను గాక. ఆమె ప్రార్థన చేస్తారు. మీరు నాతో తలలో వంచి ప్రార్థన. సర్వాధికారి సర్వశక్తిమంతుడా జీవం గల యేసు ప్రభువా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసిన కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఎక్కల చాటు మమ్మల్ని కాచి దాచి కాపాడు. మనం చేస్తున్న మా చేతి పనులు మమ్మల్ని, మా యజమానుల తోటి పని వారిని దీవించి ఆశ్రయించి ప్రభు. నాయన మా పని భారం ఒత్తిడి తీసే, మన దిన ఆహారం మాకు దాచే, మా యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచే, ఇచ్చిన జీతం వ్యర్థం కాకపోకుండా మా కష్టార్జీతం మీరు తినేలాగా మీరు సహాయం చేసి దీవించి ఆశ్రయించమని కృప చూపించమని మిమ్మల్ని మహింపరచుకోమని తండ్రి నీకు వందనాలు. ఎవరైనా బలహీనంగా ఉన్న బిడ్డలుంటే ముట్టండి, స్వస్థపరచండి. బలహీన ముట్టి స్వస్థపరండి. హాస్పిటల్ వేసిన బిడ్డ ముట్టండి, స్వస్థపరచండి. అప్పులు బంధకాల నుంచి విడుదల దాచండి. తాగుడు పేకడని వ్యసనాలు దూరపరచండి ప్రభు. ప్రతి బిడ్డకి సమాధానం, శాంతిని దాచండి అయ్యా. కుటుంబంలో సమాధానం లేదు, భార్య సమాధానం పరచండి ప్రభు. గర్భాలు ఇచ్చిన బిడ్డ నార్మల్ డెలివరీ వచ్చినా సహాయించండి. ఎవరి బిడ్డలు ఎవరి కుమార్తె మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు. నీ భయభక్తులు కలిగి నీ సన్నిధిలో శాశ్వతంగా నిలబడే కృప ప్రతి బిడ్డకి దయచేయమని ఈ దినమంతా నీ రెక్కలు చాడు మమ్మల్ని మా సంఘ బిడ్డలను కాచి దాచి కాపాడని మీ కృప చూపించమని మిమ్మల్ని మీరు మహింపరచమని నీకే మహిమా ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధం అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభులు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించి ఆశించును గాక. ఆమేన్. వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.